Audio Jungle. A few minutes later. Three big which brothers? యాడి వేడివరా యాడి వేడివి యాడి తిరిగి వస్తాను రోడ్లో కన్నాలు వేసేకి తిరుగుతావా యా ఇంట్లో ఎవరున్నారు ఎవరు లేరని రైట్ రా ఏ నీళ్ళు అల్లా చల్ల నీళ్ళే నాకెట్లే బాగా చూసుకొని వస్తువే ముసలోళ్ళు ఇంట్లో ఉన్నారు పిల్లలు ఇంట్లో ఉన్నారు బయట ఏం ఆరేస్తారు ఇంట్లో కుక్కలు ఉన్నాయి లేదా నేరలు గొర్రెలు అవే కదా చెప్పేది వాళ్ళు మాట మాసిన గుంట నక్కలు ఇవన్నీ కనుక్కుంటాంటే నేరాలు గొర్రెలు చెప్తాంటారు మొత్తం వర్కౌట్ అయింది వారం లేదన్నా ఈ వారంలో ఏం మాట్లాడుతున్నావునా ఇవన్నీ కిందనే పెట్టరా మరి చల్లగా ఉన్నాయినా ఏమన్నా కొద్దిగా ఏడు కదనా ఇక్కడ నేను ఏడుగా బాగా తట్టుకునేవాడిని మనకంటే ఊరికి 3 మంచు పర్వతాలు ఉన్నాయి 3 పర్వతాలా 3 మంచు పర్వతాలు ఉన్నాయి కాబట్టి మనకి కొద్దిగా సెలవు చూస్తాంటావు కదా స్కేటింగ్ చేసుకుంటూ వస్తాంటారు కొండల మీద నుంచి నువ్వు ఆ వ్యాపారం గుట్టల కింద వేరేవాడు చూడలేదా ఇప్పుడు జారుకుంటూ ఏమే మంచు ఉన్నాయంటే ఊ అంటావు ఏడున్నారా నీకు ఊర్లో 3 నువ్వు అంటావు నేను నిజమైతే నువ్వు అన్నీ ఊనే అవే ఆ రూమ్లో అంట పెట్టేపోరా బీరోలు ఏందా బాబా విని సావదు ఊరికే తెచ్చుకొని ఊరికే లేని పొందాలకైనా పని ఏంటి కడుస్తానో ఎప్పుడు అడిచేదానా ఎవరు నువ్వు మనశ్శాంతి ఉండదు నాకు ఎందుకో ఒకటి నిన్న లేపేళ్ళు వాళ్ళు మీ అక్కన లేపేళ్ళు అప్పుడు నాకు కొంత మైండ్ ఫ్రీ అవుతుంది బాధ్యత తగ్గుతుంది మీ ఇద్దరు గారు నిన్ను లేపేస్తాం మళ్ళీ అది జరగని పనిలే అంటే లేపేలు ఉన్నావా ఒకవేళ నీకు లేపేలు ఉంటే చెప్పు నేను ఈరోజు ప్లాన్ చేసుకుంటా లేపేసే నీ మనసులో అంటే నేను ఈ రోజే ప్లాన్ అమలు చేస్తా ఉంది నాకు మంచి ప్లాన్లు ఉన్నాయి వద్దులే మీ ఇంకా టైం పడుతుంది కదా ఏంది ఇవన్నీ చీర వ్యాపారం చేస్తుందంటే అమ్మ ఆన్లైన్లో దానికి మళ్ళీ 20-30 వేలు జీతం ఇచ్చి వేరే వాళ్ళు పెడతాదంట ఇంకా జీతం 20-30 వేలు ఇచ్చేదాన్ని ఇంకా మళ్ళీ ఏంటికి వేరే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఊరికి ఇచ్చాదన తిక్క కదా ఎర్రిది ఏమని తిక్క కదా ఎర్రిది ఏమని బాబా తిక్క ఎర్రి ఒక తేడా నువ్వు అద్దా ఏమి నువ్వు అట్లనొద్దు అదేదో 30 వేలు వాళ్ళకి ఇచ్చే బదులు నేను ఉండ కదా నీకే బొచ్చు తెలుసా చీరల గురించి నేను ఉండ కదా నీకే బొచ్చు తెలుసా చీరల గురించి చీర గురించి తెలుసా బ్రహ్మాండంగా ఏది తెలుస్తుంది అదే 10,000 నాకేంటి సర్లే అవ పెట్టి 20,000 ఉంది 10,000 నేను తీసుకొని నీకు 10,000 ఇస్తా సర్లే అవ పెట్టి 20,000 ఉంది 10,000 నేను తీసుకొని నీకు 10,000 ఇస్తా ఇది వ్యాపారం నువ్వు 10,000 ఉన్నావు కదా మళ్ళీ పెంచేది మా ఎక్కడ మాట్లాడు ఇప్పుడు నీకు అసలు వచ్చా మళ్ళా వచ్చి నాకు ఒకసారి అమ్మి చూపిస్తారా చూపిస్తాం మళ్ళీ చూపి పెట్టుకో సైడ్ పెట్టుకొని ఎలా అమ్మి చూపిస్తా ఓ ఇట్లా అనుకుంటాను మైక్ పట్టుకోరి చీరలు ఉన్నాయి ధనవనం చీరలు పట్టు చీరలు ముసిలి ముతుక అందరూ వచ్చి కొనుక్కో అదే చెప్పేది ఆ చిల్లరగా అట్లా పోతున్నాం అనలే మనం ఆన్లైన్ అమ్ముతాము ఎవరైనా పరిశ్రమ ఉన్న వాళ్ళు వస్తే తీసుకుంటారు ఇప్పుడు నేనే వచ్చినాను అనుకో నువ్వు నాకు చెప్పు ఆ చీరలు పెట్టుకొని ఏమాత్రం అమ్ముతావు చూస్తా నువ్వు అమ్మి అమ్మగలిగినావు అంటే చెప్తా 20,000 ఇచ్చి పెట్టుకో వాడే చేసుకుంటాడు లక్షణంగా సరే ఇప్పుడు కస్టమర్ అనుకో ఇది మేడం ఇది చాలా గట్టి మాట్లాడు మేడం చోటు తిండొచ్చు ముసలోళ్ళు వస్తాంటారు నువ్వు నోట్లో అంటే ఎవడో మునమోగాడు అట్లంటే ఆ పాప నువ్వు అడగతినల్లా అట్లా ఉన్నా ముసిలి కొక్కుదానా అంటావంటే నేను ఎంత బాగా అమ్ముతానో ఆడర్థమవుతుంది చెప్పరం ముండబొమ్మ కూడా అంటది అబ్బాయి వద్దులే ఇప్పుడు ఆంటీ వచ్చింది అనుకో ఆంటీ ఇది చాలా నీకు ఆంటీనే రాలా కొనేకి ఆంటీనే వచ్చింది ఇంకా చెప్పు ఆంటీ తెల్లగా ఉంది జుట్టు ఇంత జంప్ ఉంది లిప్స్టిక్ పెట్టుకుంది మేడం ఇది చాలా
న్యూ మోడల్ ఆంటీ మేడం ఆంటీ అని వస్తుంది నాకు. నీవు ఆంటీనే అనుకోరా నాయన, నీదేని కానీ చెప్పు. ఆంటీ ఇది చాలా న్యూ మోడల్ ఆంటీ. ఇది అసలు న్యూ మోడల్ అని ఎవడు చెప్పింది నీకు? అసలు న్యూ మోడల్ అని ఎవడు చెప్పింది నీకు? ఇట్లే ఉండే వాళ్ళ ఆడవాళ్ళు అట్లే మాట్లాడతారు మళ్ళీ. నువ్వు నీకు అట్లే మొగం మీద అంటారు వాళ్ళు. నీకు తెలిసేది ఆడవాళ్ళు చాలా బాగుందంటే నువ్వే పెట్టుకుంటారు. అట్లా టైప్ వాళ్ళు. నువ్వు చీరలు అమ్మాలంటే చాలా టాలెంట్ ఉండాల. నువ్వు నవ్వుకోకుండా నేను ఏమన్నా దాన్ని చెప్పు. A few minutes later. నేనే నాకు తెలిసేది నువ్వు అన్నిటికీ నాకు వెళ్ళిపోతాండి పడేసి ఇంకెందుకు పడేసేది కాదు. చెప్పు. నువ్వు అయ్యిద్దాను వాళ్ళు నగేదట్లే చెప్తారు ఆన్సర్లు. నువ్వు అయినా ఓపి పట్టుకొని నువ్వు బిగబిచ్చుకొని నువ్వు చెప్పాల. నువ్వు చెప్పే నువ్వు చెప్పుకుంటూ పోవాల. మేడం ఇది చాలా కొత్త క్వాలిటీ. అసలు దీని పూలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. దీంట్లో పూలు చాలా పూలేసిన నే అవతరాలు చెప్పేది వినాల నువ్వు. పూలేసిన నే అవతరాలు చెప్పేది వినాల నువ్వు. ఓనిషం వినండి వినండి. క్వాలిటీ ఎక్కడ దొరకదు మేడం. ఒక్క నిమిషం అండి చూడండి, మీరు చింపినా కూడా పోదు. ఒక్క నిమిషం వినండి. ఓనిషం పూలు అది వేసిన పాయకరణ కొడుకేవారు? పూలు అది వేసిన పాయకరణ కొడుకేవారు? ఇక్కడ పూలు వేసిన పాయకరణ కొడుకేవారు నువ్వేనా? ముంబై నుంచి వచ్చినాయి మేడం. పూలు కేవలం చూడండి ఎలా సాగుతుందో ఎలా పోతుందో. ఇది అసలు మీరు నైట్ బాగా కంఫర్టబుల్ గా కుత్తికాయ వేసి కాలు వీకుదానుకో 2 కాళ్ళు సాగుతాయి. కుత్తికాయ వేసి కాలు వీకుదానుకో 2 కాళ్ళు సాగుతాయి. మేము చెప్పింది వినండి. మీరు అమ్మేదే కాదు, మీ అవతలో ఏం చెప్తారా వినండి. పూలు ఇలా ఇలా మీరు ఏమి ఏం చీర అండి అది? ఏం చీర ఇది? ఇది ముంబై పట్టు చీర అని చాలా ఫేమస్. ముంబైలోనే ఇంకా అమ్ముతాను కూడా ఇంకో. ఐశ్వర్యకి మొదటి ఐశ్వర్య కట్టింది ఫస్ట్. ఇది అదే కట్టిందే వేరేదే? అదే కట్టిందే వేరేదే? ఇదే ఫస్ట్. ఇది కట్టి ఎందుకు లాగుతారు దాన్ని? మీరు చూడాలి క్లాత్ ఎలా ఉందో. అంటే మేము చీర కట్టుకుంటే ఎవడన్నా వచ్చి లాగుతాడా? ఏమన్నా లాగడు కదా. అంటే నువ్వు చేసే పనులు మా చూపిస్తానవా? చీరలు ఎందుకు లాగుతారు? అంటే లాగుతారని కాదు మీరు. అంటే నువ్వు సింబాలే చెప్తానవా? నువ్వు క్వాంటిటీనా క్వాలిటీనా? క్వాంటిటీనా క్వాలిటీనా? క్వాలిటీ చెప్తానా? ఆడ పెట్టండి. మా నచ్చలేదు వేరే చూపి. సరే ఫ్లవర్ అసలు ఎవరు నువ్వు పెద్ద పెడతానోలే మాకు సోలో ఫ్లవర్ బల్లంగా ఫ్లవర్ల గురించి చేయాలి. సార్ ఇది కూడా లేటెస్ట్ మోడల్. ఇది ఎక్కడ దొరకని నీ దగ్గర పెట్టుకో. దగ్గర దొరుకుతుంది. సీతాకోకల చిలకలు ఎట్లున్నాయి చూడండి. చీతా కాదు, చీతా అంటే చిలకలా ఎగురుతా అందంగా నడమ మీద వేసుకొని ఇట్లా వయ్యారం పోతే అసలు మగవాళ్ళతో ఇట్లా వయ్యారం పోతే అసలు మగవాళ్ళ చూడాలండి. ఏం మా ఆయన చూసే చేసుకుంటానా? నేను మొగోళ్ళందరూ చూసే క్యారెక్టర్ చిల్లరదాని అనుకుంటావు. ఏమన్నా చిల్లరదాని అనుకుంటానా? నువ్వు నడుము చూపించుకుంటే తిరుగుతా మొగోళ్ళందరూ చూడాలంటే నీ క్యారెక్టర్ నువ్వు ఏం రకంగా ఆలోచిస్తున్నావు మమ్మల్ని? కాదండి, ఇప్పుడు వేసుకున్నారంటే అసలు మీరు కనబడతారు. మీ భర్తకి ఏం కనబడతారు? బడ్స్ లా కనబడతారు మీ భర్తకి. బడ్స్ లా కనబడతారు మీ భర్తకి. చాలా అది ఇంకోటి మీకు క్లారిఫై అందంగా చాలా అందంగా కనబడతారు మీరు. చీతాకోక కాదు ఇలా అనుకునే లోపే ఇలా తీసుకుంటాడు. నువ్వు చీరలు అమ్మేదట్లేదు, నువ్వు తీసుకోవాలని ట్రై చేస్తున్నట్టుంది. లేదు అది ఇంకోటి చీతాకోకలు చిలకలు కాదు అవి. సీతాకోక అంటే చీతా అంటే ఏం తెలుసా? అది అంటే మేము మిస్టేక్. ఎంత రేట్ ఎంత? ఇది కేవలం 3500. మడిచి పెట్టుకో 300 190 అమ్ముతున్నారు. మడిచి పెట్టుకో 300 190 అమ్ముతున్నారు. నువ్వు ఊరు కొత్తగా వచ్చి అమ్ముతున్నావా? క్వాంటిటీ ఎక్కడ పడితే క్వాంటిటీ ఏంది? క్వాంటిటీ అంటే మా దగ్గర మాత్రమే. నువ్వే వేసుకో, నడుము చూపించుకో, నువ్వు వ్యాపారం చేసుకో. ఒకసారి ట్రై చేయండి. చూపించండి కట్టుకొని బాగా ఎక్కడ మా ఆయన చూపించండి. ఏముంది అంటే నేను మా ఆయనకి సెంటర్ లో చూపిల్లా. అంటే నేను మా ఆయనకి సెంటర్ లో చూపిల్లా. అంటే సెంటర్ లో అంటే ఏంది మాట్లాడతాను? హాల్లో మీకు అంటే సెంటర్ లో మేము వ్యాపారం పెట్టాలి. అంతా మీరంతా చూస్తారా వచ్చి సెంటర్ లో చూపించండి. మీరు ఏమైతుంది? మీకు ఏం ప్రాబ్లము? ఏమైనా అవుతుందా? ఏం కాదు కదా. అందరూ చూపించేదా మీరు చూపించండి. ఏముంది? చాలా బ్యాడ్ గా మాట్లాడుతాను మీరు. పద్ధతి గల వాళ్ళము సెంటర్కి వచ్చి చూపిండి అంటాను. నువ్వు చాలా తప్పది. తప్పు కాదండి. ఇప్పుడు అది మాకు నచ్చలేదు, వేరే చూపించండి. నచ్చలేదు కదా? నచ్చలేదు లేదనుకో. ఏమి
ఏం అంటే మాకు నచ్చలేదు చెప్తాను నీకేమి. ఏది నచ్చలేదు నీకు? ఏం నాకు నేను అమ్ముతా చూడరా. మీరే వచ్చింటారు. శుభ ఇంత తలకాయ తింటారా? భారీగా శుభ ఇంత తలకాయ తింటారా? భారీగా తీసుకొచ్చో, అమ్ముతాను కూర్చోండి. పాప. ఇప్పుడే వచ్చినారా మీరు? అదే బయటికి శారీస్ వేరే వాళ్ళకి అడిగింటే చూపించగలిగి మొత్తం అన్ని తీసేసుకున్నారు. ఏడవేంటి? 10 తీసిపోయింటే 11 తీసుకున్నారు. కూర్చోండి. 10 తీసిపోయింటే 11 తీసుకున్నారు. కూర్చోండి. 10 తీసిపోయింటే 11 తీసుకున్నారు వాళ్ళు. నవ్వుతారు. ఏ 11 తీసిపోతే 17 అంటే నిన్న వేరే 6 చీరలు ఇచ్చింది, దాంట్లో వెనక్కి ఇచ్చేసినారు. 6 అంత బాగుండదు, అంత చండాలంగా ఉంటాయని. మీరు కాలేజీ పోయేది? కాలేజీకే పోయేది? కాలేజ్ బాగా ఏం బీచ్లో పోతారేమన్నా? కాలేజ్ బాగా ఏం బీచ్లో పోతారేమన్నా? కాలేజా పోయేది మీరు? చాలా బాగుంటుంది చూడండి ఒకసారి. దీని పట్టు గాని, పళ్ళు గాని, దీని ముక్కు గాని, మూతి గాని. చీరాయదేమో మనిషి ఏంది నువ్వు? చీరాయదేమో మనిషి ఏంది నువ్వు? డిగ్నిఫై కనబడకూడదు మాకు. చిల్లరముండ నువ్వు, చిల్లరముండ నువ్వు. ఏం తినవుతానండి మీరు చిల్లర అని మాట్లాడద్దండి. మీకు చిల్లర కావాలంటే మీరు చిల్లరముండా అన్న. చిల్లరముండేనా మీరు? మేము పద్ధతుల్లో అయిపోయాగా చిల్లర ఏం మాట్లాడదాం. మీకు ఏ రేట్లో కావాలండి సార్? మీరు తమాషా కోసం రాదు. మా బిజినెస్ ఇప్పుడు తెచ్చినవి ఇప్పుడు అయిపోతాయి. ఎంత మంది బయట ఒకసారి కనుక్కోండి, ఫలానా చోట మేము శారీ కొన్నామంటే షాక్ అవుతారు. మీరు ఏంటంటే మామూలుగా ఎవరు తీసుకోరు. పండగలకి మెయిన్ తీసుకుంటారు, మామూలు టైంలో తీసుకోరు. ఎందుకంటే మనం పెట్టే రేట్ ఈ క్వాలిటీ ఇప్పుడు చాలా షాపుల్లో గలటైనాయి. ఏదని చూసుకోండి. ఎక్సలెంట్ ఆరెంజ్ విత్ పింక్ కలర్. ఇది చూడండి, ఇది మీరు అడిగిన ఈయన, ఎందుకంటే ఆర్డర్ చేసేసుకుంటారు ఆల్రెడీ. ఒకసారి ట్రైల్ చూడండి అంతే. నాకు ఇలాంటి కాదు, ఎంత ఉండకూడదు. చీప్ గల్లా చీప్ గా బొడ్డు కనపడాలి. ఇది తీసుకోండి, 150 రూపాయలకి వస్తుంది. ఇది మీకైతే బాగుంటుంది. కనపడతాయని ఏది చించేసుకోండి అంతే. కనపడేదే ఏడాడు కనపడాలి, అది చించుకోండి. చించేసుకోండి అంతే. కనపడేదే ఏడాడు కనపడాలి, అది చించుకోండి. ఇది 150 రూపాయలా? 50 రూపాయలు కూడా నీ మగంలో పెట్టుకో. చీప్ క్వాలిటీ తెచ్చి అసలు దానిలో నువ్వేమన్నా పాతవన్నీ తెచ్చి నువ్వేమన్నా కొత్తగా ఐరన్ చేసి తెచ్చినట్టుంది నీ మగంలో, గుడ్ల మగంలో. అంటే ఎంతమందికి అమ్మినా ఇట్లా చీరలన్నీ? పాత చీరలన్నీ తెచ్చి కొత్తగా ఐరన్ చేసి ఉతికేసి మామూలుగా అమ్మేసి బ్యాగులో పెట్టుకొని. ఇది సిల్క్ చీర కాటన్ చీర? ఇది సిల్క్ చీర కాటన్ చీర? ఇది చీర కాదు, కాటన్ చీర కాదు, డ్రెస్ ఇది. పంజాబ్ డ్రెస్. మళ్ళా పంజాబ్ డ్రెస్ బాగా కుట్టాడు ఎవడో టైలర్. టైలర్ ఇది అంగి. ఇది అర్థమైంది. నేను ఊరికి అబ్బాయిని ఏం నువ్వు డ్రెస్ అంటున్నావు? సర్లే నువ్వే అమ్ము రుద్ర, నువ్వే అమ్ము. ఏమనుకోవాలి? ఏంటంటే నీకే ఉండాలా, నేనేం చేయనాడు అమ్మేది. నువ్వే అమ్మాలి కాబట్టి నువ్వే ఏదైనా మాట్లాడి నువ్వే నాకు ఎట్లా కన్విన్స్ చేయి. ఇప్పుడు అవేం బీకద్దులే అన్ని మాడతలేసేది నీకు. మాడతలేసి ఏంది అయిపో భర్త? అమ్మ భర్త వచ్చినాడు. కస్టమరా? అమ్మ భర్త వచ్చినాడు. కస్టమరా? చాలా మంచి క్వాలిటీనా. బెంగళూరులో మంచి ఐ కంపెనీ ఉందినా. ఐ కంపెనీలో దొరుకుతాయి ఈ చీరలు. ఓన్లీ మీరు బస్ స్టాపులు కాడ పెట్టింటారు కదా కంపెనీ. డైమండ్ అన్ని బాగా వచ్చినాయి. మొత్తం కంఫర్టబుల్ బాగుంటది నా. నీకే నాకే నీ కాదు, నీ భార్య బాగుంటది. కంఫర్ట్ నీకే నాకే కంఫర్ట్. భార్య కట్టిందంటే నువ్వు మూడులో పోతావు. ఇంకా అసలు ఊహించుకోని కూడా. నైట్ అట్లా నిద్రపోవు నువ్వు. బ్రహ్మాండంగా ఉండేది ఇవైతే. నా నచ్చలే, వేరే చూపించండి. మంచి క్వాలిటీ అండి. నువ్వు వేసుకో కానీ వేరే చూపి. కేవలం విత్ 600 మాత్రమే. విత్ ఏంది? ఆ విత్ ఏంది మధ్యలో? ఇది కేవలము 600 రూపాయలు. తగ్గదు? ఏమి తగ్గదు. ఎడుతుంది ఇదే. ఇంతే చీప్ క్వాలిటీ. చీప్ క్వాలిటీ అమ్ముతానవా? చీప్ క్వాలిటీ అంటే చిల్లర్రా కొడక. చీప్ క్వాలిటీ అమ్ముతానవా? చీప్ క్వాలిటీ అంటే చిల్లర్రా కొడక. నువ్వు వ్యాపారం చేస్తానవా, మోసం చేస్తానవా? దాని బదులు చిల్లర్ క్వాలిటీ నువ్వే చెప్తే కస్టమర్ ఏం మాట్లాడాలి? ఏ తమాషలా? ఏమైనా వ్యాపారం చేసి మరుసలు మాట్లాడాలి అంటే
తక్కువ రేటు చీప్ అంటాను. హై క్వాలిటీ సరే హై రేంజ్ చూపించండి. ఏం అట్లా మాట్లాడేమే. సరే హై రేంజ్ చూపించండి. దో హై రేంజ్ బాబా ఈ మోడల్ అండి అసలు. ఇది ఇది మోడల్ ఇది ఈ మోడల్ ఇలియానా వేసింది. ఇది ఇలియానా దీంట్లో ఈ మూవీ పోకిరిలో సాంగ్స్ వస్తాయంటే ఓన్లే ఇది సాంగ్స్ పుట్టింటికి వచ్చేవా కాదు చెప్పు ఇరిగేదట్లా కొడతారు. పుట్టింటికి వచ్చేవా సాంగ్ ఏడుంది అది వచ్చేవా సాంగ్ మహేష్ బాబు దాంట్లో ఆ ఇలియానా కట్టిండేది. ఇది ఓరు కట్టింది మా భార్య కట్టలే తీసే ఓరు కట్టింది మా భార్య కట్టలే తీసే. అట్లా కాదండి. నువ్వంటే ఎవడో బాత్రూమ్ లో కాడ ఇప్పేసినడు ఎవడో కట్టినడు ఏరుకొచ్చి ఈడ మాకు ఆ మోడల్ వద్దు. ఒకరు కట్టిన మోడల్ మాకొద్దు. ఎందుకు అలా డిసిప్లిన్ గా మాట్లాడండి మీరు. ఒకరు కట్టిండేది మాకు నచ్చవు. మా వేరే కొత్త మోడల్ చూపించండి. అలా కాదండి. ఆ ఒకరు కట్టిన మోడల్ కూడా వద్దు, వేరే చూపించండి. వేరే చూపించాలా? చూడండి ఇది చూడండి. ఇది బాగుంది. ఇది మొన్న ఇది ఈ మూవీలో వచ్చింది చూడండి. ఇది ఏమంటారు దీన్ని? ఎంత పడుతుంది అది? ఇది దాని పేరు ఏం పేరు? ఎంత పడుతుంది? సినిమా ఎంత కాస్ట్ అవుతుంది? నిన్ను నమ్మంలే నమ్మము దొంగనా కొడుకు అని చెప్పి బాగా అర్థమైంది. ఇట్లా ఎంత పడుతుంది? ఇది క్లాత్ కూడా బాగున్నట్టుంది. క్లాత్ నైస్, వెరీ నైస్. ఎంత పడుతుంది? 6,000 పడుతుంది. దీనికి పనులు ఆడ వస్తాయి. ఏ తెక్క గొర్రె గొర్రె ఎర్ర నీకేమన్నా? గొర్రె ఎర్ర నీకేమన్నా? ఏం మనిషా? గొర్రెలు ఏమన్నా? కోళ్ళు ఏమన్నా? పండు ఆడత్తుంది దీనికి. ఇన్స్టాల్ అందరు పళ్ళు అంటారు. మళ్ళీ ఎందు పండ్లు కుచ్చన్లు అనేది దీనిలే. అదేలే వీలే కుచ్చన్లు, డోర్ కట్టన్లు, నైటీలు. ఏ తిక్కమడానికి ఏం నవ్వులా ఏమన్నా? సరే ఇది రేట్ చెప్పండి. ఎంత? 6,000. 6,000? 6,000 మళ్ళీ 6,000 అంటే దీన్ని కుట్టించేది అవుతుంది. 6,000 అంటే ఇప్పుడు మాకెంతకు అమ్ముతున్నారు దీన్ని? 20,000. 20,000 మంచి కలర్ ఉంది. మంచి కలర్ చాలా బాగుంది అసలు. ఎప్పుడైనా డబ్బులు నవ్వుడు తీసుకుంటాము. ఇది 3 ఏళ్ళ తర్వాత దొరుకుతుంది కదా. కాబట్టి ఇది ఉంటుంది. మేమే తీసుకుంటాం మళ్ళీ 2 ఏళ్ళకు 3 ఏళ్ళకో. ఎవరైనా ఇట్లా ఇంత సీర పెడతారా? అంత సత్తారా మధ్యలో ఇంకా దండిగుంటాయి. ఏం బాగాలే ఇది. ఏ కలర్ అస్సలు బాగాలేదు ఇది. ఇవే ఇట్లే వాళ్ళు. ఇది ఏంది ఇట్లా పూలు వచ్చినాయి బాగాలే ఇది. ఎంతకి ఇస్తావు? నీ మూతికి కొట్టుకో అంటారు వాళ్ళు. అట్లే కదా వాయి మాట్లాడేది. నీ మూతికి కొట్టుకో వద్దని చెప్పు. ఇప్పుడు ఇవన్నీ మడతలు పెట్టు. ఎవరు వ్యాపారస్తునికి రాదా మడత పెట్టేకి? నిన్ను మడత పెట్టమంటావా? బొంగు మళ్ళీ చేస్తాండి కదరా. ఇంత పని ఉంటది. చీరలన్నీ తీసి పక్కకి వేస్తారు, మళ్ళీ మడత పెట్టేటి ఉంటాయి. ఇవన్నీ పంచాయతీ. ఇవన్నీ తీపిలే పాపం పాండదులే. నువ్వు చేయవు కదా. పనులు ఎక్కడ ఎంత క్వాలిటీ నువ్వు చేయవు కదా. నేను చేయను క్లాస్ ఇద్దాము చెప్పా. ఇక్కడ కూడా నేను అందుకే చెప్పేసి ఈ చీరలు వేరే వాళ్ళకి ఇస్తా. ఇదే తలకాయలు పని చేసుకుంటా. వేరే వాళ్ళకి ఇస్తాలేరా చెప్పి. లెక్కలు ఏమి వస్తాయేమో ఊరినే నువ్వు కొట్టే చేతులు వేలు పెట్టిన లెక్కలు. మళ్ళీ నువ్వు కడతావా? కట్టుకో తెలుసులే. ఫిక్స్. ఈ పండగ కట్టుకోడు మంచిది. అది తెలిసిపోలే. ఎవరు ఇంతకుముందు అంటే చూడు అందరు చూస్తారని కష్టం చూస్తారు పోరి. పండుకుంటా చెప్పు అయితే చెప్తాను పోయి కదా. అదే ప్యాంటు షర్ట్ ఇవనుకో. సచ్చాడు గొర్రింగా నీ షాప్ మూసుకోవాల్సిందే. షర్ట్ ఇవనుకో సచ్చాడు గొర్రింగా నీ షాప్ మూసుకోవాల్సిందే. ప్యాంటు షర్ట్ చెప్పు బెస్ట్. ప్యాంటు మనమే రోజు పొద్దున సాయంత్రం ఒకటి వేసుకొని తిరుగుతాడు.
నీ ఎట్లా ఉన్నది? పోనీ నీ సైజు లంగాలన్నా ఏమన్నా మాట్లాడుతున్నా? పామిల్లో ఉన్నారు తెలిసిన వాళ్ళు. నువ్వు మాట్లాడుకో ముడ్డికే అవి డైరెక్ట్ మాట్లాడుకో.